వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు డేట్స్ అనేవి దగ్గర పడ్డాయండి. అయితే దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారండి ఈసీ. అయితే ఈ పథకాలను మాత్రం పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈసీ ప్రకటించడం అయితే జరిగిందండి. ఏ పథకాలను రద్దు చేయబోతున్నారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకం తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నప్పటికీ మరికొన్ని పథకాలు అయితే అమలు చేయాల్సి అయితే ఉందండి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కారణంగా సో ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ పెట్టిన తర్వాత మనకు పథకాలు అనేది అమలు చేయవచ్చా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే మనకు 28వ తారీఖున సో ఈ ఎలక్షన్స్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ ఎలక్షన్స్ డేట్ అనేది ఫిక్స్ చేస్తే కనుక మనకు కోడ్ అనేది అమలవుతుంది కాబట్టి సో ఈ అమలవుతున్న కోడ్ ద్వారా ఏంటంటే మనకు పథకాలు అనేవి అమలు చేయవచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. అయితే మనకు ఈ పథకాలు మాత్రం పూర్తిగా రద్దు చేస్తున్నారండి. ఏ పథకాలంటే మనకు ఏవైతే ఎలక్షన్స్ కోడ్ పెట్టక ముందు నుండి ఏవైతే కొత్తగా ఏదైనా పథకాలు పెట్టినా కానీ సో వాటికి సంబంధించిన బడ్జెట్ ఏదైనా సెటప్ చేసినా కానీ వాటిని అయితే పూర్తిగా రద్దు చేస్తున్నారు. అలాంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయకూడదు, కొత్త పథకాలు. సో పాత పథకాలు ఏవైతే అమలు చేస్తూ వస్తున్నారో వాటిని మాత్రం అమలు చేసుకోవచ్చండి. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత కానివ్వచ్చు, అలాగే ఈబీసీ నేస్తం కానివ్వచ్చు, అలాగే ఇతర ఏదైతే పథకాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారో ఆ పథకాలు అనేవి ఆటోమేటిక్గా అమలు అవుతాయండి. సో మనకు ఎలక్షన్స్ కోడ్ అనేది పెట్టక ముందు ఏదైతే కొత్త పథకాలు ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక మనకు ఈసీ అయితే అనుమతి ఇవ్వదు. కాబట్టి మనమైతే కొత్త పథకాలను అయితే ప్రారంభించలేము. పాత పథకాలకు సంబంధించి అయితే మనకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అయితే ప్రారంభించుకోవచ్చు. సో వాటికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో మనకు కొత్త పథకాలు అనేవి పూర్తిగా అయితే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈసీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.